ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కాకినాడ అయితే వచ్చానండి. బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను, మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా బస్ స్టాండ్. అంటే మనం బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్నామండి. మీకు గుర్తు కోసం చెప్తున్నాను. ఇక్కడ నుంచి జస్ట్ మనం లెఫ్ట్కి తీసుకుంటే బ్యాక్ సైడ్కి వచ్చి మనకి ఒక 500 మీటర్స్లో మనకి మార్కెట్ ఒకటి ఉందండి. అంటే రైల్వే ట్రాక్ ఒకటి వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసి మనం అయితే వెళ్ళాలి. వెళ్తున్నాం చూడండి. అంటే కాకినాడ సీ ఫుడ్కి ఫేమస్ అండి. ఇక్కడ ఆల్ వెరైటీస్ సీ ఫుడ్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. చూద్దామండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి. అదిగోండి, అక్కడ కనబడుతుంది కదా, అది మనకి రైల్వే ట్రాక్ క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి. ఎక్కువ దూరం అయితే ఉండదండి. మీరు కాకినాడ వచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు సీ ఫుడ్ అయితే తీసుకోండి. అంతేకాదండి, రేపు మనకి గురువారం నాడు గాడిమోగ దగ్గర ఇంకా పెద్ద మార్కెట్ అనేది సంత జరుగుతుందంటండి. ఆ సంత కూడా నేను కవర్ చేస్తాను. ఇదిగోండి, ఇది బస్ స్టాండ్ ఎంట్రన్స్ గేటు బస్సులకి. ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఆకుకూరలు తినండి, కనీసం వారంలో 2 రోజులన్నా ఆకుకూరలు తినండి. ఐరన్ ఉంటుందండి, కళ్ళకి చాలా మంచిది. ఇదిగోండి, ఇది రైల్వే ట్రాక్ క్రాస్ చేసి అవతలకి అయితే వెళ్ళాలి. ట్రైన్స్ వస్తున్నాయి రాలేదు ముందు అది చూసుకోవాలి. ఫ్రెండ్స్, వచ్చేసామండి చిన్న మార్కెట్ దగ్గరికి. అయితే మీకు చూపిస్తా చూడండి. ఇదే అండి, ఇదిగోండి. అదిగోండి, ఆ టెంపుల్ కనపడుతుంది కదా, అదే అండి రైల్వే ట్రాక్. చాలా దగ్గరండి మనకి. ఖచ్చితంగా 500 ఫీట్స్ అయితే ఉంటుందండి, ఎక్కువ అయితే ఉండదు. ఇంకా లోపలికి వెళ్దాం. ఇదిగోండి, మేక మాంసం అది అమ్ముతున్నా చూడండి. షేక్ బాబు మటన్ సెంటర్. ఫ్రెండ్స్, ఇవంతా కూడా ఎండి చేపలు. గురువుగారు మాకు చెప్పరా కొంచెం ఇవేమేంటి అనేది? పండుగప్ప అండి. ఇదంతా పండుగప్ప ఈ లైన్. ఓకే, ఎట్లా ఇది కిలో? 1200. ఓకే, సూపర్ అండి, బాగుంటుంది పండుగప్ప. ఇది పీసుల కింద వేపుకుంటారు కదా. ఓకే, పండుగప్ప. ఓకే, ఇది ఓకే ఓకే. ఇది సావడాయిలు సాల్ట్ ఫిష్. ఓకే, ఇది బ్లాక్ పాంప్లెట్. ఓకే, నలసందు. ఓకే, ప్రాన్స్. ఇవి ఎట్లా సార్? సావడాయిలు ఎట్లా కిలో? 500 అండి. 500. ఫ్రెండ్స్, మీరు కాకినాడ ఏ పని మీద మీరు వచ్చినా కానీ మీకు బస్ స్టాండ్ దగ్గరే ఉందండి. మీరు సీ ఫుడ్ ఆల్ వెరైటీస్ అయితే దొరుకుతాయండి. ఎండు చేపల దగ్గర నుంచి పచ్చి చేపల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి. ఎండు రొయ్యలు అన్ని ఆల్ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. మీకు ఇంకా చూపిస్తాను ఏమేమి దొరుకుతాయి అనేది. ఇవ్వండి, ఇవంతా కూడా ఎండు చేపలు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. నేను కాకినాడ వచ్చిందే సీ ఫుడ్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను కాకినాడ వచ్చాను. రేపు గాడిమోగలో జరుగుతుందండి ఇంకొక మార్కెట్ అయితే మనకి గురువారం. అది కూడా నేను కవర్ చేస్తాను. ఇంకా అది పెద్ద మార్కెట్, అది కూడా కవర్ చేద్దాం మనం.
ఓకే, ఇదేంటి గురుగారు? ఇది గొరసలు అండి. వరుసలు. గొరసలు ఓకే, చాలా బాగుంటుంది. ఒంటిపోయిన గొరస అంటారు, ఇది చాలా బాగుంటుంది. ఇదేమో వంజరం. వంజరం బిట్స్. ఓకే, ముళ్ళు ఉండదు ఇది వంజరం. ఇది పండుగప్ప హెడ్ అండ్ టైల్ తీస్తుంది. ఓకే, ఇది పీసెస్ చేశారు. ఓకే, ఇదో ఫ్రాన్స్ మీడియం. ఓకే, డ్రై ఫ్రాన్స్. ఇదో స్మాల్, మీడియం, బిగ్. ఓకే, ఇదో బిగ్ ఫ్రాన్స్. అలా పడుతుంది. ఇదో మెత్తలు డిఫరెంట్ ఆఫ్ సైజెస్. ఓకే, మెత్తలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా ప్యాకింగ్ కొంచెం చూడండి. మెత్తల్లో ఈ స్మాల్ సైజు, తర్వాత ఇదిగోండి రొయ్యి పొట్టు, ఇదంతా కూడా ప్యాకింగ్ ఉంది. ఓకే, ఇదిగోండి సావడాయిలు కటింగ్ చేసిన పీసులు. డిఫరెంట్ ఆఫ్ సైజెస్ మెత్తలు. ఓకే, ఈ బాలింతరాలకి చాలా బాగుంటాయి. బాలింతలకి. ఓకే, బాలింతరాలు పెడితే పాలు పడతాయి. ఓకే, ఓకే, చాలా బాగుంది. ఎట్లా ఈ నల్లగా ఉన్నాయి ఏంటంటే? కట్ట చేపలండి. కట్ట చేపలు. కట్ట చేప. దీని యొక్క పోలీసు మొత్తం లోపల పొట్టంతా తీసేసి శుభ్రంగా తీసేసి వీటి మీద ఆరబెడతారు అన్నమాట. సాల్ట్ గానీ ఏమి ఉండదు. ఈ బీపీ షుగర్ వాళ్ళు హాయిగా తినొచ్చు. ఎండి చేప, పచ్చి ఈ ముక్కు చేప తిన్నోళ్ళు తినొచ్చు మాట. చాలా సూపర్ గా ఉంటుంది. బీపీ కానీ షుగర్ కానీ ఏం పెరగదు. ఎట్లా కర్రీ చేసుకోవచ్చు? ఎక్కువగా కర్రీలో ఎక్కువగా ఇది కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం, అమలాపురం, అంబాజీపేట అటు ఆ ఏరియాలో ఎక్కువగా తింటారు. ఫ్రెండ్స్ ఇవ్వండి పీతలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవ్వండి ఇది బతికే ఉంది, కదులుతుంది చూడండి పీతలు. ఇది సందువాల పార్లు. ఓకే, ఓకే, ఈ కట్ట చేపలు చిన్నవి పీతలు. ఎట్లా ఉన్నాయి సైజు? పీసులు లెక్క లేకపోతే ఎట్లా? ఇంతవరకు ఎంత? 600. ఓకే, ఇంకా పెద్దవి ఉంటాయా వీటిలో? ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా సీ ఫుడ్ అండి. సముద్రం నుంచి వచ్చినాయి, కాలంలోంచి అట్లా పట్టుకొచ్చినాయి కాదు, ఇక్కడ సముద్రం నుంచి వచ్చినవి. ఇదేంటి అన్న? గండవాల్. ఓకే, మా వాడు వస్తాడండి, అతను వస్తాడు కదా. ఇది ఈ ఫిష్ చంపరొట్టె. ఫ్రెండ్స్, ఈ చేపల పేర్లు మీకు ప్రాంతం మారిపోయేసరికి మనకి ఐటెం ఒకటే, ప్రాంతం మారిపోయేసరికి పేరు మారిపోద్దండి. ఇది చందమామ. ఇవి మనం చూడలేదు. ఇవి సొరచేపలన్నా? సొరచేప పిల్లలు. ఓకే, పండుగప్ప. ఇది ఒకే పీస్ కింద ఇస్తారా? ఎట్లా కట్ చేసి ఇస్తారా? ఓకే, మేడం గారు ఏం చేపలండి? కట్ట చేపలా? మాగ. ఓకే ఫ్రెండ్స్, మనకి రెగ్యులర్గా దొరికే చేపలు వేరండి. మనకి బొచ్చని, తర్వాత సేలవత్ అని అట్లా దొరుకుతాయి. ఈ సముద్రంలో చేపలు వీటి పేర్లు వేరేగా ఉంటాయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి. ఈ పీతలు చూడండి ఇంకా కదులుతాయి చూడండి. రొయ్యలు పెద్ద రొయ్యలు ఉంటాయి కదా, ఇంత బాగా పెద్ద రొయ్య ఉంటుంది కదా, అవి ఎక్కడ దొరుకుతాయి? పెద్ద రొయ్య ఉంటుంది కదా, సింగిల్ రొయ్య ఒకటే అమ్మడా ఇక్కడ? ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ రొయ్య చూడండి, టైగర్ రొయ్య. ఇది టైగర్ రొయ్య అండి. ఇది చూడండి ఎంత ఉందో. టైగర్ ఎట్లా ఉంటుంది అన్న కేజీ? 1000 రూపాయలు. ఓకే, అవి రేర్గా దొరుకుతాయండి పెద్ద రొయ్య అనేది. అన్ని టైంలో కూడా మనకి దొరకదు రొయ్య అనేది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. 1000 రూపాయలు అంటండి కేజీ. కానీ తినాలి, దొరికిన టైంలో తప్పకుండా తినాలి వాటిని.
ఇదిగోండి ఇక్కడే కట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అదిగోండి అక్కడ ఒక ఆయన ఉన్నారు, అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ 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 చక్కగా కట్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు చక్కగా మీరు. పీతలు, రొయ్యలు ఇంకా మీకు ఏవి కావాలంటే అవి తీసుకొని ఇక్కడే మీరు కట్ చేయించుకొని అయితే తీసుకెళ్ళచ్చు. ఇదిగోండి ఇంకా ఇక్కడ పెట్టచ్చు చూడండి. ఇది సొరచేప కండి గురుగారు, సొరచేప ఫ్రెండ్స్. ఇది చూడండి సొరచేప చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి నా చెయ్యి ఎంత బారుందో దానికన్నా ఇంకా బారుంది చూడండి. ఇదిగోండి ఎంత పెద్దగా ఉందో చూడండి. గురుగారు ఎంత ఉంటుందండి ఇది? ఎంత ఉంటుంది సొర? 1500. సొరచేప చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. 1500 అంటండి, కేవలం 1500. ఇక్కడ అసలు మనకైతే దొరకవండి, మన ఏరియాలో అయితే ఇక్కడే దొరుకుతాయి. ఇదండి ఇది బొచ్చా, పండుగప్ప. ఓకే, ఎట్లా ఉంటుంది ఇది? 2000. ఇది 2 కేజీస్ ఉంటుందా? 2 కేజీలు ఉంటుందా? 3 కేజీలు. ఓకే 3 కేజీలు ఉంటుందండి ఇది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ చేప ఏంటి అనేది అడుగుదామండి. ఇది సొరచేప మనకు తెలుసు. ఈ చేప పేరు ఏంటండి గురుగారు? శీలావతి. శీలావతి ఇది? ఓకే, సందు శీలావతి. ఓకే, అదే శీలావతి అంటే మామూలు చెరువుల్లో దొరికేవి 5000. ఈ సందు శీలావతి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదిగోండి దీనికి ముక్కు బారు ఉంది చూడండి. ముక్కు బారు, ముక్కు బారుంది చూడండి దీనికి. ఇదిగోండి ఎంత బారుందో చూడండి ఈ చేప కూడా. ఎంత బారుందో చూడండి. ఎన్ని కేజీలు ఉంటుంది గురుగారు అది? ఎన్ని కేజీలు ఉంటుంది? 10. ఓకే 10 కేజీలు ఉంటుంది చూడండి. ఎంత కాస్ట్? 400 కేజీ. ఓకే కేజీ 400 అండి. పీసులుగా కావాలంటే కట్ చేస్తారుగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కదండి పెద్ద చేపలు ఇవి. మనం చేప మొత్తం తీసుకోవాలని పని లేదండి, మనకి కిలో లెక్క కావాలన్నా కట్ చేసేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చింతకాయలు అమ్ముతున్నారు. మేడం ఎందుకు అమ్ముతున్నారు అడుగుదాం. మేడం గారు చింతకాయలు ఎందుకు అమ్ముతున్నారండి? కూరకి చింతకాయలు కూర వండుకుంటారా? ఓహో, చేపల్లో మిక్స్ చేసి పులుసు పెట్టుకుంటారు. బాగుంటుందా? సూపర్గా ఉంటుంది. ఓకే ఇదిగోండి మార్కెట్ దగ్గరే దొరుకుతుంది చింతకాయ. చేపలు కూడా దొరుకుతుంది, తీసుకెళ్ళి పులుసు పెట్టుకుంటారంట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మరిన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్స్ ఇంకా ఉంటాయి కదండి, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఇంకా వీటిలన్నింటిలో కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్కువ మందికి షేర్ అవుతుందండి వీడియో. క్లిక్ టు ఇంప్రెషన్ రేట్ అనేది పెరుగుతుంది, ఎక్కువ మందికి మన వీడియోస్ అనేవి షేర్ అవుతాయి. తప్పకుండా షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలపండి.